ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోవడం, యాన్యువల్ చెకప్స్ చేయించుకోవడం చాలా అవసరం అని చెప్పి ఫిజిషియన్సే చెప్తారు. కాబట్టి వాట్ ఆర్ ద డేంజర్ మార్కర్స్ అంటే మన బ్లడ్ వర్క్ అనేక రకాల రిపోర్ట్స్‌లో. సో లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్ ఎస్పెషల్లీ 40+ ఉన్న వాళ్ళకి. అలాగే మనకి హెచ్ఎస్‌సిఆర్‌పి ఒక మార్కర్ ఇండికేటర్ అంటున్నారు. తర్వాత HbA1c you mean? హెచ్బిఏవన్సీ, హెచ్ఎస్‌సిఆర్‌పి ఆల్సో. సి రియాక్టివ్ ప్రోటీన్. సో దానివల్ల ఈ ప్రొఫైల్స్‌లో ఏవి ఎక్కువగా ఉంటే తక్షణం మనం స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటారు? ఓకే. సో యూజువల్లీ రొటీన్ ప్యాకేజ్ మేమేం చేసేది ఇట్ ఇంక్లూడ్స్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లైక్ హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ అది ఒకటి. కిడ్నీ ప్రొఫైల్, క్రియాటినిన్, ఎలక్ట్రోలైట్స్ అవి. లివర్ ఫంక్షన్స్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్. సిఆర్‌పి ఈజ్ లైక్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్. ఎవరైనా ఫీవర్స్ అలా ఉన్నప్పుడే సిఆర్‌పి చేస్తాం. ఫర్ ఎవ్రీ పేషెంట్ వీ డోంట్ డూ ఎనీ హెచ్ఎస్‌సిఆర్‌పి. ఓకే. సో వీటిలో ఇప్పుడు హై లిపిడ్ ప్రొఫైల్ ఉంది. సపోజ్ పేషెంట్ ఈజ్ అ డయాబెటిక్ హైపర్టెన్సివ్, వాళ్ళకి హై కొలెస్ట్రాల్ ఉంది. సో దే ఆర్ ఎట్ రిస్క్. వాళ్ళకి మనము కార్డియాక్ చెకప్ చేయడము, ఈసీజీ, సీకోస్ అండ్ ఫర్దర్ అందులో ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తే ఫర్దర్ యాంజియోస్ ఆర్ నాన్ ఇన్వేజివ్, యాంజియో కాకుండా నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్, స్ట్రెస్ థాలియమ్స్ అలాంటివి చేయడము అదన్నీ చేస్తాము. అండ్ వీటిలో ఏ మార్కర్స్ అంటే హెచ్బిఏవన్సీ ఎంతలో ఉంటే పర్వాలేదు, కొంచెం మానిటర్ చేస్తే సరిపోతుంది అనిపిస్తుంది? హెచ్బిఏవన్సీ యూజువల్లీ ఇట్ షుడ్ బి లెస్ దెన్ 5.6 నార్మల్ పర్సన్‌లో. ప్రీ డయాబెటిక్ అంటే 5.6 టు 6.5. అంటే అంత టెక్నికల్‌గా ఉంటుందా? టెక్నికల్‌గా 5.6, 5.7 ఇస్ ఆల్సో. యాహ్! ఇట్ ఈస్ బోర్డర్ లైన్ అన్నమాట. అంటే ఇట్స్ అన్ ఇండికేషన్‌కి దే ఆర్ గోయింగ్ ఇంటూ ప్రీ డయాబెటిక్ అండ్ ఫర్దర్ డయాబెటిక్ స్టేట్. అప్పుడే మనం కొంచెం డైట్ కంట్రోల్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌కి కొంచెం ఛాన్స్ ఉంటుంది. వన్స్ దే బికమ్ అ ఫ్రాంక్ డయాబెటిక్ లైక్ మోర్ దెన్ హెచ్బిఏవన్సీ మోర్ దెన్ 6.5, లైక్ పోస్ట్ లంచ్ మోర్ దెన్ 200, ఫాస్టింగ్ మోర్ దెన్ 126. సో ఈ క్రైటీరియాలో మనకుంటే దే ఆర్ లైక్ డయాబెటిక్. దే నీడ్ ఎ ట్రీట్మెంట్. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో వి అడ్వైస్ పేషెంట్స్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, క్యాలరీస్ తగ్గించండి, రైస్ తక్కువ తినండి, చపాతీ లైక్ మిల్లెట్స్ అది ఇవి తినండి, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నది తినాలి. తక్కువ తినాలి, లైక్ బ్రౌన్ రైస్ ఆర్ గ్లైసెమిక్ ఇండెక్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ దొరుకుతుంది. సో అట్లాంటి మెషర్స్ అన్నమాట. ఇవి కాకుండా ఓవరాల్‌గా మనకి హార్ట్ హెల్త్, తర్వాత రేర్ అంటే క్యాన్సర్ లాంటి డిసీజెస్, బాడీలో సంథింగ్ ఇస్ రాంగ్ అనడానికి ఏంటండి వాట్ ఆర్ ద మార్కర్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఫెటీగా, లేకపోతే ఇంకేమన్నా రకరకాల. యాహ్! అలా చెప్పలేము. సీ ఫెటీగ్ ఈజ్ జస్ట్ జనరల్ ఫెటీగ్. సో అది ఎందుకని చెప్పలేము. ఇప్పుడు ప్రతి పేషెంట్‌కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. విటమిన్ బి12 చాలా మందికి తక్కువ ఉంటాయి. సో దే ఫీల్ ఫెటిగ్డ్. అంతేగాని దానికోసం మనం క్యాన్సర్ చెకప్ మొత్తం చేయము. దే హ్యావ్ ఎ స్పెసిఫిక్ సిమ్టమ్స్ లైక్ ఇప్పుడు సపోజ్ ఫీమేల్ ఉన్నారు, గైనకాలజికల్ సిమ్టమ్స్ ఉన్నాయి లైక్ బ్లీడింగ్, పువర్ వెజైనల్ బ్లీడింగ్ ఆర్ వాటెవర్. దెన్ వీ డూ దట్ టోటల్ స్క్రీనింగ్. బట్ ఫర్ దట్ వీ డూ ఎవ్రీ ఇయర్ అల్ట్రాసౌండ్స్ లైక్ అబవ్ 40 or above 50. We do ultrasound checkup, pap smears every year or every second year చేస్తామన్నమాట. సో జస్ట్ టు స్క్రీన్. ఓకే. సో ఇంకా మనకి సిమ్టమ్స్ అంటే లాస్ ఆఫ్ వెయిట్, చాలా ఎనోరెక్సియా, ఆకలేయటం లేదు, నాకు చాలా వెయిట్ లాస్ ఉంది, అట్లాంటి పేషెంట్స్ వీ సస్పెక్ట్ మ్యాలిగ్నెన్సీ ఆర్ ట్యూబర్క్లోసిస్. దెన్ వీ స్క్రీన్ ఎవ్రీథింగ్ లైక్ వాళ్ళ సిమ్టమ్స్ బట్టి. సపోజ్ కాఫ్ ఉందంటే చెస్ట్ సిటీ కానీ, అబ్డామినల్ సిమ్టమ్స్ ఉంటే అబ్డామిన్ సిటీ కానీ. ఇంకా ఎక్కడా క్లూ దొరకట్లేదు మనకి, లైక్ 1 month ఫీవర్స్ వస్తారు, ఏం చేసినా ఎక్కడ క్లూ దొరకట్లేదు. దెన్ వీ గో ఫర్ ఎ పెట్ స్కాన్. అప్పుడు ఎక్కడైనా క్లూ దొరుకుతుంది. అక్కడి నుంచి వీ టేక్ ఎ బయోప్సీ. దెన్ వీ గెట్ టు డయాగ్నోసిస్ అనమాట. సో అట్లా. అలా కాబట్టి ఈ బ్లడ్ వర్క్‌తో పాటు ఒక ఓవరాల్ ఫిజిషియన్‌తో టచ్‌లో ఉండడం వల్ల వచ్చే ఒక యెస్. ట్రస్ట్ అండ్ ఒక డైరెక్షన్ బహుశా ష్యూర్. సొంతంగా డెసిషన్స్ తీసుకుంటే రాదంటారు. రాదు. సొంతంగా అంటే ఓన్లీ పేషెంట్స్ ఇప్పుడు అవేర్‌నెస్ పెరిగింది. చాలా మంది హెల్త్ చెకప్స్ చేసుకొని వస్తారు. ఈవెన్ దో దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అప్పుడు మనకు అక్కడ ఏదో క్లూ దొరుకుతుంది. మీకు ఇది అబ్నార్మల్‌గా ఉంది. దెన్ వీ గో ఫర్ ఎ ఫర్దర్ టెస్టింగ్. దెన్ అప్పుడు మనకి అది బయటపడుతుంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ దే కమ్ విత్ జాయింట్ పెయిన్స్, లాట్ ఆఫ్ జాయింట్ పెయిన్స్. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ చాలా ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. దానికంతా ఏఎన్ఏ ప్రొఫైల్స్, ఏఎన్ఏ ఐఎఫ్ అన్నీ చేస్తాం. స్క్రీన్ చేస్తాం ఫస్ట్. సో వి గాట్ లైక్ వన్స్ వి గాట్ ఎ డయాగ్నోసిస్ కదా, అప్పుడు వి రిఫర్ టు స్పెషలిస్ట్ లైక్ రుమటాలజిస్టా